హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్లైన్ గురు. నేను మీ అశోక్ యాదవ్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆధార్ కార్డుకి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ కానీ, నేమ్ కరెక్షన్ కానీ, అలాగే ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్ కరెక్షన్కి సంబంధించి, అలాగే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఫోటో అప్డేట్, జెండర్ అప్డేట్కి సంబంధించి చాలామంది అయితే ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో కామెంట్స్ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి ఈరోజు ఒకటి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అయితే మీకు అందించబోతున్నాను. దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అంటే మేజర్గా అడిగిన క్వశ్చన్స్ని తీసుకొని ఈరోజు వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే, చాలామంది డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి అసలు డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఎన్నిసార్లు అప్డేట్ చేసుకోవచ్చు అని అయితే అడుగుతున్నారు. అయితే మనకి లైఫ్ టైంలో డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో లైఫ్ టైంలో డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోవడానికి కేవలం ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుంది. సెకండ్ టైం అప్డేట్ చేస్తే మాత్రం దాన్ని లిమిట్ క్రాస్ అంటాం. లిమిట్ క్రాస్లో ప్రాసెస్ వేరే ఉంటుంది. లిమిట్ క్రాస్కి సంబంధించి ఇంతకుముందు మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. దాన్ని చూసి కూడా మీరు ఆ లిమిట్ క్రాస్ ఎలా అప్డేట్ చేసుకోవాలనేది కూడా మీరు చూసుకోవచ్చు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఆల్రెడీ ఒకసారి నేను డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేశాను, మళ్ళీ చేయొచ్చా అని అడిగారు. అదే అండి, ఇందాక చెప్పాను కదా, లిమిట్ క్రాస్ అనమాట. ఒకసారి మీరు ఆల్రెడీ అప్డేట్ చేసుకున్నారు కాబట్టి రెండోసారి అప్డేట్ అంటే అది లిమిట్ క్రాస్ కిందకే వస్తుంది. లిమిట్ క్రాస్కి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది, చూడొచ్చు. అలాగే 10th క్లాస్ మెమోతో డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేయొచ్చా అని చెప్పేసి ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు. సో చేయొచ్చు అండి. 18 ఇయర్స్ లోపు వాళ్ళైతే మాత్రం 10th మెమో అయితే వ్యాలిడ్ కాదు. 18 ఇయర్స్ ఎబోవ్ వాళ్ళకి మాత్రమే 10th మెమోతో డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది కూడా ఫస్ట్ టైం అయితే మాత్రమే ఉంటుంది. లిమిట్ క్రాస్ అయితే మాత్రం 10th మెమోతో కూడా మనం చేయడానికి వీలుండదు. అలాగే ఇంకో కస్టమర్ ఏమడిగారంటే, యాక్చువల్గా నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1972, కానీ ఆధార్ కార్డులో నాకు 37 ఇయర్స్ మాత్రమే ఉందండి. నేను ఎలా అప్డేట్ చేసుకోవాలి, యాక్చువల్ డేట్ ఆఫ్ బర్త్కి ఎలా అప్డేట్ చేసుకోవాలని అడుగుతున్నారు. సో ఇంతకు ముందైతే మనకు గెజిటెడ్ ఆఫీసర్ ద్వారా సైన్ చేసిన ఫామ్ అప్లోడ్ చేసి కూడా మనకు డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకునే అవకాశం ఉండే. సో మనకు ఆధార్ ఇంప్లిమెంట్ అయ్యి సుమారుగా ఒక 15 ఇయర్స్ వరకు వస్తుంది. సో ఇప్పుడు నిబంధనలు అయితే చాలా కఠినతరం చేశారు. డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేయాలంటే తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. అది మనకు మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ ద్వారా మీ సేవ ద్వారా తీసుకున్న డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే తప్ప డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేయడానికి అయితే అవకాశం లేదు. ఫస్ట్ టైం అప్డేట్ చేసుకునేటప్పుడు మనకు ఆధార్ సూచించిన కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. పాస్పోర్ట్ కావచ్చు, 10th మెమో కావచ్చు, ఇలా ఏదైనా చేసుకోవచ్చు. చదువుకోని వాళ్ళైతే మాత్రం తప్పనిసరిగా మనకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే తీసుకున్న తర్వాతనే డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక డేట్ ఆఫ్ బర్త్కి అప్డేట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం అప్డేట్ చేసుకుంటున్నాను నేను, నాకు 18 ఇయర్స్ ఎబోవ్ ఉన్నాయి. నేను డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోవాలంటే 10th మెమో కంపల్సరీ అని చెప్పేసి, 10th మెమో ఒరిజినల్ మెమో ఉండాలా అని చెప్పేసి ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు. అవునండి, మనకు ఆధార్ కార్డులో ఏ అప్డేట్ చేయాలన్నా సరే కంపల్సరీ ఒరిజినల్ డాక్యుమెంట్ను అక్కడ వాళ్ళకి ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ వాళ్ళకి ఇవ్వాలి. ఎన్రోల్మెంట్ సెంటర్ వాళ్ళకి ఇచ్చినప్పుడు అక్కడ ఒక వెరిఫైర్ ఉండి అది ఒరిజినలా కాదని వెరిఫై చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు. చేసిన తర్వాత యాస్టీజ్గా మళ్ళీ మీ మెమో మీకే ఇచ్చేస్తారు. సో కంపల్సరీ డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్కి మాత్రం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయినా సరే, 10th మెమో అయినా సరే కంపల్సరీ ఒరిజినల్ ఉండాల్సిందే. ఇక డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్కి సంబంధించి ఇంకో సబ్స్క్రైబర్ ఏమడిగారంటే, సర్నేమ్ చేంజ్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయొచ్చా అని చెప్పేసి అడిగారు. సర్నేమ్ చేంజ్ ఉంటే మనకి ఆధార్ కార్డులో ఉన్న నేమ్ యాజ్ టీజ్ మనకు మనం పెట్టే డాక్యుమెంట్లో కూడా మ్యాచ్ అవ్వాలి అండి. మ్యాచ్ అవ్వకుండా డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ అనేది అయితే అవ్వదు. కంపల్సరీ నేమ్ మ్యాచ్ అయితేనే డేట్ ఆఫ్ బర్త్ అనేది అయితే మనం రిక్వెస్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇన్ కేస్ మ్యారీడ్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఒక ఆప్షన్ ఉంది. వాళ్ళకు సర్నేమ్ చేంజ్ ఉన్నా సరే మ్యారేజ్ సర్టిఫికేట్తో వెళ్తే వాళ్ళకు మ్యారేజ్ సర్టిఫికేట్ విత్ 10th మెమోతో వెళ్తే వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే ఆధార్ బర్త్ సర్టిఫికేట్ కరెక్ట్గా ఉంది, కానీ స్కూల్లో చేంజ్ చేయాలని చెప్పేసి అడిగారు. సో స్కూల్లో మనకు డీటెయిల్స్ చేంజ్ చేసుకోవడానికి ఇంకో ప్రాసెస్ ఉంది, మీకు అది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మార్క్ లిస్ట్లో 2008 అని ఉంది, అంటే 10th మెమోలో 2008 అని ఉంది, డేట్ ఆఫ్ బర్త్లో 2007 అని ఉంది. ఏది ఫాలో కావాలి అని చెప్పేసి ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు. దీనికి నేనేం చెప్తానంటే, మనకు 10th మెమోలో ఉన్నదాన్ని ఫాలో అవ్వడమే బెటరు. సో రెండిట్లలో ఏది కరెక్ట్ అయితే అదే ఫాలో అవ్వాలి. కాకపోతే 10th మెమో డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ అనేది అంత సింపుల్గా ఉండదు. సో కాబట్టి మీరు కంపల్సరీ 10th మెమోని ఫాలో అయితేనే బాగుంటుందనేది నా సలహా. అలాగే 10th మెమోతో డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేశాను, మళ్ళీ
అప్డేట్ చేయడానికి 10థ్ మెమో పనిచేస్తుందా అని చెప్పేసి ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు. సో, నేను చెప్పాను కదండీ! ఫస్ట్ టైమ్ అప్డేట్‌కి 18 ఇయర్స్ ఎబోవ్ ఉంటే మాత్రమే 10థ్ మెమో పనిచేస్తుంది. తర్వాత మనం డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి అప్డేట్ చేసుకున్నారు అనంటే మీ లిమిట్ క్రాస్ అయిపోయిందన్నమాట. లిమిట్ క్రాస్ అయిపోతే కంపల్సరీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్‌తో మాత్రమే చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్‌తో ఎలా చేయాలనేది నేను ఇందాకే చెప్పాను. మన ఛానల్‌లో వీడియో ఉంది. ఆ వీడియోని చూసి కూడా మీరు ప్రొసీడ్ అవ్వచ్చండి. ఓకే. అలాగే ఇంకో సబ్స్క్రైబర్ ఏమడిగారంటే, డేట్ ఆఫ్ బర్త్‌కి పాన్ కార్డ్ పనిచేస్తుందా అని చెప్పేసి అడిగారు. లేదండి, కంపల్సరీ డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేయడానికి 10థ్ మెమో గానీ, అలాగే బర్త్ సర్టిఫికేట్ గానీ, పాస్‌పోర్ట్ గానీ, ఇంకా కొన్ని ఆధార్ సూచించిన డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన అంటే ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ కోసం ఏ డాక్యుమెంట్స్ సూచించిందో దానికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు ఆ డిస్క్రిప్షన్ ద్వారా కూడా వాంటెడ్ డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా చూసుకోవచ్చు. అందులో ఏ ఒకటి ఉన్నా కూడా మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది అయితే అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే ఇంతకుముందు టీసీతో నా డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేశాను. ప్రజెంటు మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేయొచ్చా అని చెప్పేసి ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు. సో, చెయ్యొచ్చు. నేను చెప్పాను కదా! కంపల్సరీ బర్త్ సర్టిఫికేట్ ఉంటే మాత్రమే మనకు డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది డేట్ ఆఫ్ బర్త్‌కి సంబంధించి మనకు యూట్యూబ్ గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వెషన్స్ కొన్ని వాటికి సంబంధించి అయితే మీకు క్లారిఫై చేశాను. అలాగే నేమ్ రిలేటెడ్‌కి సంబంధించి కూడా కొంతమంది కామెంట్ చేశారు. అవేంటంటే ఒక సబ్స్క్రైబర్ ఏమడిగారంటే, పెళ్ళైన తర్వాత తన భార్య అడ్రెస్ మార్చాను. కానీ సర్‌నేమ్ ఎలా మార్చాలి అని చెప్పేసి ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు. దీనికేంటంటే కంపల్సరీ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాలండి. అది సబ్ రిజిస్ట్రార్ ద్వారా తీసుకున్న మ్యారేజ్ సర్టిఫికేట్ అయితేనే మనకు ఆధార్ సెంటర్‌లో సర్‌నేమ్ చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంక వేరే ఆప్షన్స్ అయితే ఇప్పుడు ఏం లేవండి. ఇంతకుముందు గెస్టెడ్ ఆఫీసర్‌తో అయ్యేది. సో, ఇప్పుడు మనకు 2024 నుంచెల్లయితే యూఐడీఏఐ తన నిబంధనలనైతే కఠినతరం చేసింది కాబట్టి కంపల్సరీ మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందే. అలాగే ఫాదర్ నేమ్ చేంజ్ చేయాలి. ఫ్యూచర్ లేదంటున్నారు అని చెప్పేసి ఒక కస్టమర్ అడుగుతున్నారు. అవునండి, ఆధార్ కార్డ్‌లో ఇంతకుముందు మనకు సన్ ఆఫ్, వైఫ్ ఆఫ్, డాటర్ ఆఫ్ ఇలా ఉండేది మనకు. సో, అవి రీసెంట్‌గా ఏం చేశారంటే ఓన్లీ కేర్ ఆఫ్‌గానే మార్చారు. అంటే తండ్రి పేరు, తల్లి పేరు అనేది రాదు. కేర్ ఆఫ్ అనే వచ్చేది. ఇప్పుడు రీసెంట్‌గా అయితే అది కూడా తీసేశారు. అసలు ఆ కాలమే లేకుండా చేసేశారు. ఆధార్ కార్డు బ్యాక్ సైడ్‌లో ఇంతకుముందు సన్ ఆఫ్ గాని లేదంటే వైఫ్ ఆఫ్ గానీ, డాటర్ ఆఫ్ గానీ ఉండేది. ఇవి తీసేసి కేర్ ఆఫ్ తీసేసి ఇప్పుడు పూర్తిగా ఏం లేకుండా ఓన్లీ అడ్రస్ మాత్రమే వచ్చేలా ఆధార్ అయితే సెట్ చేశారు. మీకు కంపల్సరీగా కేర్ ఆఫా, వైఫ్ ఆఫా లేకపోతే ఏదో ఒకటి కావాలి అనుకుంటే మాత్రం హెచ్ఓఎఫ్ పద్ధతిలో చేసుకుంటే అది వస్తుంది. అయితే అది మనకు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మాత్రమే తన భార్యకి గానీ, పిల్లలకి గానీ పెట్టుకోవడానికి ఉంటుంది. మిగతా వారికైతే ఉండదు ఆప్షను. సో, అది లేదు కాబట్టి మిమ్మల్ని ఎవరైనా క్వెషన్ చేసినా కూడా మనకు ఆధారే చేంజ్ చేసింది కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. దాని గురించి మీరు ఎక్కువ రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. బర్త్ సర్టిఫికేట్‌లో ఉన్న పేరు ఆధార్ కార్డ్‌కి మార్చవచ్చా అనంటే మార్చొచ్చండి. మనకు 18 ఇయర్స్ లోపు వాళ్ళకి మనకు బర్త్ సర్టిఫికేట్‌లో ఏ పేరైతే ఉందో ఆ పేరు మార్చాలంటే వాళ్ళ ఫాదర్ లేదా మదరు బర్త్ సర్టిఫికేట్ తీసుకొని ఆ అబ్బాయిని తీసుకొని ఆధార్ సెంటర్‌కెళ్తే మనకు ఆధార్ కార్డ్‌లో బర్త్ సర్టిఫికేట్‌లో ఏ పేరైతే ఉందో ఆ పేరును మనం ఆధార్ కార్డ్‌లో అప్డేట్ చేయడానికైతే అవకాశం ఉంటుంది. సర్‌నేమ్ చేంజ్ చేయాలంటే 10థ్ మెమో సరిపోతుందా? లేదండి, కంపల్సరీ 10థ్ మెమో కాకుండా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటేనే సర్‌నేమ్ చేంజ్ అవుతుంది. సో, కంపల్సరీ మ్యారేజ్ సర్టిఫికేటే సర్‌నేమ్‌కి పనిచేస్తుంది. నేమ్‌లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉందండి. అది ఏ సర్టిఫికేట్ పెడితే అప్డేట్ అవుతుందని చెప్పేసి అడిగారు. దానికి కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఇచ్చిందండి. పాన్ కార్డ్ కావచ్చు, ఓటర్ ఐడీ కావచ్చు, అలాగే 10థ్ మెమో కావచ్చు, పాస్‌పోర్ట్ కావచ్చు, ఇలా కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చింది. ఇవేమీ కూడా మీ దగ్గర అందుబాటులో లేనట్లయితే మీరు మనకు మీ సేవ ద్వారా ఇచ్చే రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళండి. రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళినా కూడా మీకు నేమ్ కరెక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సతీష్ అని ఉందనుకోండి. సతీష్‌లో SATISH ఉంది. మనకి యాక్చువల్‌గా SATHISH కావాలని మనం అనుకున్నామనుకో, సో, అక్కడ ఒక హెచ్ మాత్రమే మిస్ అయింది. ఇట్లాంటి అంటే నేనేమంటున్నానంటే నేమ్ చేంజ్‌లో ప్రొనౌన్సియేషన్ అనేది మారద్దు. సతీష్ అంటే సతీషే. TH ఉన్నా, TI ఉన్నా కూడా సతీష్ అనే పిలుస్తాం కాబట్టి మనకు ఇట్లా ప్రొనౌన్సియేషన్ మిస్టేక్ లేని కరెక్షన్స్‌కి రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకున్నా కూడా మనం నేమ్ కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. అలాగే 2 టైమ్స్ నేమ్ మార్చాము. ఇంటి పేరు తప్పుగా వచ్చింది ఎలా అని చెప్పేసి అడిగారు.
ఇంటి పేరు తప్పు వస్తే అంటే కరెక్షన్ చెప్పాను కదా, అంటే మనకు ప్రొనౌన్సియేషన్ మారకుండా కరెక్షన్స్ ఉంటే మాత్రం రెసిడెన్సీ తోటి చేసుకోవచ్చు. ప్రొనౌన్సియేషన్ చేంజ్‌గా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సతీష్‌కు బదులు రతీష్ కావాలి అని అనుకుందాం అనుకో. సో దీన్ని ఏమంటారంటే నేమ్ కరెక్షన్ అనమన్నమాట. నేమ్ చేంజ్ అంటాం దీన్ని. నేమ్ చేంజ్ కావాలంటే కంపల్సరీ నేమ్ చేంజ్ గెజిట్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. నేమ్ చేంజ్ గెజిట్‌కి సంబంధించి అంటే నేమ్ చేంజ్ గెజిట్ ఎలా తీసుకోవాలి, నేమ్ కరెక్షన్ అంటే నేమ్ చేంజ్ ఎలా చేసుకోవాలి ఆధార్‌లో అనేది నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తానండి. దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక వీడియో చేసి అది ఎలా అనేది మీకు మన ఛానల్‌లో అందిస్తాను. సో అప్పటి వరకు వేరే ఏమన్నా వీడియోస్ ఉంటే చూడండి, లేదంటే వెయిట్ చేయండి. ఇంకా కొన్ని జనరల్ అప్డేట్స్ అయితే అడిగారండి. ఇందాక నేను చెప్పిన నేమ్ అండ్ ఫాదర్ నేమ్ అడ్రస్‌కి సంబంధించి అన్నమాట. సో జనరల్‌గా ఏమంటున్నారంటే, అన్న మా బాబుకి న్యూ ఆధార్ కార్డ్ అప్లై చేసి 6 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు ఆధార్ కార్డ్ రాలేదని చెప్పేసి ఒక సబ్స్క్రైబర్ అయితే క్వెషన్ రేజ్ చేశారు. సో 6 నెలలు అనేది ఉండదండి. మ్యాక్సిమం 30 డేస్ అప్ టు 90 డేస్ లోపు మనకు న్యూ ఆధార్ కార్డ్ అయితే జనరేట్ అవ్వాలి. ఇన్ కేస్ అవ్వకపోతే మనకు ఆధార్ కాల్ సెంటర్ 1947 ఉంటుంది. దానికి కాల్ చేసినా కూడా మీకు ఎందుకు అవ్వలేదనేది చెప్తారు. లేదు అనంటే ఆధార్ పోర్టల్లోకి వెళ్ళి స్టేటస్ అప్డేట్ చేస్తే రీజన్ కూడా మీకు అక్కడ స్పష్టంగా మెన్షన్ చేస్తారు. దాన్ని బట్టి మీరు నెక్స్ట్ ఏం చేయాలనేది ఫాలో అవ్వచ్చండి. సో అదన్నమాట. ఇంకొకటి మా బాబుకి మేల్‌కి బదులు ఫీమేల్ అని వచ్చింది. ఎలా అప్డేట్ చేయాలని చెప్పేసి అడిగారు. సో మేల్‌కి బదులు ఫీమేల్ అంటే ఇప్పుడు ఇక్కడ జెండర్ అనేది మనకు లైఫ్ టైమ్‌లో అది కూడా ఒకటేసారి ఉంటుంది. దానికి మీరు ఎలాంటి డాక్యుమెంట్ తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు. మీ ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్తే ఆధార్ సెంటర్‌కి వెళ్ళినప్పుడు జెండర్ మిస్టేక్ పడిందని చెప్తే చేస్తారు. కొన్ని సందర్భాల్లో కాకపోతే 1947 కాల్ చేసి మీరు కంప్లెయింట్ బుక్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే కూడా మీకు అది జెండర్ అయితే చేంజ్ అవుతుంది. ఇంకో సబ్స్క్రైబర్ ఏమడిగారంటే, మొబైల్‌లో ఆధార్ కార్డ్‌కి సంబంధించి ఫోటో అప్డేట్ చేయొచ్చా అని చెప్పేసి అడిగారు. సో అవకాశం లేదండి. కంపల్సరీ మీరు దగ్గరలో ఉన్న ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రానికి వెళ్ళాల్సిందే. అక్కడ మాత్రమే మీ ఫోటో అప్డేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఫోన్‌లో ఈ ఫోటో అప్డేట్ ఫ్యూచర్ అయితే ఉండదు. ఓకే. ఇదండి. అంటే చాలా వరకు క్వెషన్స్ అయితే రేజ్ చేశారు. అన్ని క్వెషన్స్‌లో మేజర్‌గా కొంచెం రిలేటెడ్ క్వెషన్స్ అన్నీ నేను ఐడెంటిఫై చేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే అంటే ఈ ఆధార్‌కి రిలేటెడ్‌గా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం నేను అక్కడే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ అక్కడ ఇవ్వలేకపోతే మళ్ళీ అలా అంటే ఆ కామెంట్‌కి సంబంధించి ఒక వీడియో కూడా చేసి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో కామెంట్ చేయండి. అలాగే ఆధార్‌కి సంబంధించిన ఇంకెలాంటి క్వెషన్ అయినా సరే, ఎలాంటి మీకు డౌట్స్ ఉన్నా మీరు నేరుగా నాతో మాట్లాడాలనుకుంటే మీకు ఆధార్‌కి సంబంధించి డౌట్స్ క్లియర్ చేయడానికి అయితే నేను సిద్ధంగా ఉంటాను. దానికోసం మీరు కాల్ మీ ఫర్ యాప్ అనేది ఉంటుంది. దానికి సంబంధించిన ఐడి అనేది అయితే ఇక్కడ స్క్రీన్ మీద మీకు షేర్ చేస్తాను. మీరు ఆ ఐడి ద్వారా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ అయ్యి కూడా మీరు తెలుసుకోవచ్చు. లేదంటే కామెంట్ లేదా వీడియోలలో కూడా మీకు మీ యొక్క క్వెషన్స్‌కి అయితే ఆన్సర్ చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, ఎలాంటి వీడియో కావాలన్నా సరే కామెంట్ చేయండి. దానికి సంబంధించిన వీడియో నేను తెలుసుకొని అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.